జగన్మోహన్ రెడ్డి గారి విలేకరుల సమావేశం పెట్టి యథారీతిగా మామూలే చంద్రబాబు నాయుడు గారిని అందరినీ గురించి విమర్శించాడు. ఆఖరికి జగన్ గారి మాటలు ఏ స్థాయికి పోయాయంటే ఈ దేశంలో ఉండే జాతీయ మీడియా, ఈ రాష్ట్రంలో ఉండే రాష్ట్ర మీడియా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను గాలివాటుకు మాట్లాడటంలా, ఆ వీడియో మీ అందరికి కూడా ప్లే చేసి చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, విలేకరులు అడిగారు, మీ భవిష్యత్ వ్యూహం ఏమిటి సార్ దీని మీద, అమరావతి మీదని. వ్యూహం ఏముంది? విలేకరుల సమావేశం పెట్టడం, మాట్లాడటం, విలేకరులు సహకరిస్తారా అని వారే ప్రశ్నించుకుని రాష్ట్రంలో మీడియా మొత్తం కుమ్మక్కైంది. జాతీయ మీడియా కూడా కరప్టెడ్ అయింది. జాతీయ మీడియా కూడా కరప్షన్ పాల్పడుతుంది. మరి మా వాదన ఎలా తెలుస్తుందని పాపం ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తానా అంటే తందానంటే వాళ్ళు మంచోళ్ళు, మీరు తానా అంటే అదే తానా కాదయా ఇదే అని చెప్తే వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు అమ్ముడు పోయారు. మరి జాతీయ మీడియా అమ్ముడు పోయింది, కరప్టెడ్ అయిందన్నావు. రాష్ట్ర మీడియా మొత్తం కుమ్మక్క అయిపోయారు, అమ్ముడు పోయిందన్నావు. ఆ రాష్ట్ర మీడియాలో మన సాక్షి వచ్చిందమ్మా, రాలేదా? ఆ రాష్ట్ర మీడియాలో మన సాక్షి కూడా ఉంది కదా. రాష్ట్ర మీడియాలో ఈనాడు గురించి, ఈటీవీ గురించి, ఆంధ్రజ్యోతి గురించి, ఏబిఎన్ గురించి, టీవీ5 గురించి, మా టీవీ గురించి మామూలుగానే మీరు విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా అందరినీ చేర్చాడు. అంటే టీవీ9ని, ఎన్టీవీని, 10 టీవీని, 99 టీవీని, ఆ టీవీ ఈ టీవీ తేడా లేకుండా హెచ్ఎం టీవీని మొత్తం రాష్ట్రంలో ఉండే మీడియా సంస్థలను మొత్తం లక్ష్యంగా చేసుకుని ఇష్టారీతిగా మాట్లాడాడు. అక్కడితో వదిలిపెట్టల. దేశంలో ఉండే మీడియా కూడా జాతీయ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండేది ఎలాంటి జర్నలిస్టులండి? ఒక అర్నాబ్ గోస్వామి, ఒక రాజీవ్ సర్దేశాయ్, ఒక ప్రీతిష్ గుహ, ఎంతోమంది ఈ దేశ ప్రధానులనే గడగడలాడించారు, ప్రభుత్వాలనే గడగడలాడించారు. అందుకే భారత జాతీయ మీడియాకి ప్రపంచంలోనే ఒక విలువ ఉంది, ఒక విశ్వసనీయత ఉంది. ప్రపంచం మొత్తం కూడా భారత జాతీయ మీడియాని అంత గౌరవిస్తుంది. అలాంటి జాతీయ మీడియా పట్టుకొని వాళ్ళు కూడా కరప్టెడ్ అయిపోయారు. అంటే మీరు తప్ప అందరూ కరప్టెడ్ అయ్యారు. అసలు మీ నోట్లో నుంచి ఈ మాటలు ఏ విధంగా వస్తున్నాయి? నేను ఇప్పటికైనా జగన్ గారికి ఒకనాటి మీ అనుచరుడిగా మీకు ఇచ్చే సలహా, జగన్ గారు, ప్రజలు మీకు ప్రతిపక్షం అవ్వకున్నా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మీరు మాట్లాడేటప్పుడు విచక్షణతో మాట్లాడటం అలవాటు చేసుకోండి. ఒకనాటి మీ అనుచరుడిగా మళ్ళీ చెప్తున్నా, మీరు జాతీయ మీడియా గురించి, రాష్ట్ర మీడియా గురించి, వీళ్ళంతా అవినీతి పరులు, వీళ్ళంతా లంచాలు తీసుకున్నారు, వీళ్ళంతా అమ్ముడు పోయారు, వీళ్ళంతా కొమ్మక్కయ్యారు అన్న మాటలు వెనక్కి తీసుకుంటారు అన్న నమ్మకం నాకైతే లేదు. ఆ మాటలకి విచారం వ్యక్తం చేస్తారు అన్న నమ్మకం నాకైతే లేదు. క్షమాపణ చెప్తారు అన్న ఆశ అసలే లేదు. కనీసం భవిష్యత్తులో మాట్లాడేటప్పుడైనా కాస్త ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మీరు, ఈ రాష్ట్రానికి ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీరు. అలాంటి మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల దృష్టిలో చులకన కావద్దని జాతీయ మీడియాకి, రాష్ట్ర మీడియాకి కోరుతా ఉన్నా.